నేడు రేషన్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రంగా ఉంది. ఎందుకంటే ఈ కార్డు ద్వారా పేద ప్రజలు అనేక సౌకర్యాలు పొందుతున్నారు. అవును, ముఖ్యంగా బీపీఎల్ మరియు అంత్యోదయ కార్డులు పేద ప్రజల కోసం అమలు చేయబడ్డాయి. దీని ద్వారా వారు అనేక ప్రయోజనాలను పొందుతున్నారు. ముఖ్యంగా గ్యారంటీ పథకాల సౌకర్యం పొందడానికి ఈ రేషన్ కార్డు అవసరం. ఈరోజు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వేచి ఉన్నప్పటికీ ప్రభుత్వం త్వరలో మరింత మందిని దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించవచ్చు. అవును, కొత్తగా పెళ్ళైన జంటలు, కొత్తగా స్థిరపడిన వ్యక్తులు తదితరులు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ శుభవార్త అందించింది. అవును, జూలై మొదటి వారంలో మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివిధ వనరుల నుండి సమాచారం అందుబాటులో ఉంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, వయసు సర్టిఫికేట్, వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత, ఫోటో, మొబైల్ నెంబర్, స్వీయ ప్రకటన, అఫిడవిట్. అర్హత గల దరఖాస్తులు ఫుడ్ అండ్ సివిల్ డిపార్ట్మెంట్ https://aepos.ap.gov.in ద్వారా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులు ప్రైవేట్ సైబర్ సెంటర్ను ఉపయోగించకుండా గ్రామ వన్ సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలి. అవును, https://aepos.ap.gov.in/ మీరు ఇక్కడ ఈ సర్వీసెస్పై క్లిక్ చేస్తే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఆపై మీ వివరాలను నమోదు చేయండి. మీరు బీపీఎల్ లేదా ఏపీఎల్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా అని ఎంచుకొని పత్రాల సాఫ్ట్ కాపీలను అప్లోడ్ చేయండి. కార్డు దిద్దుబాటు కూడా అనుమతించబడుతుంది. అవును, కొంతమందికి సంబంధించిన రేషన్ కార్డు సవరణ కూడా పెండింగ్లో ఉంది మరియు జూలై నెలలో ఆహార శాఖ అనుమతించవచ్చు. అందువల్ల పేరు దిద్దుబాటు, చిరునామా మార్పు, పేరు జోడింపు తదితరులు చేసేందుకు అవకాశం ఉంటుంది.